అరే అంత పెద్ద కాలం కింద సినిమా చేప పడ్డది. ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు ఎట్లా అదే చేస్తుందో చేప, అది కొంచెం కొంచెం తిట్టింది, మొత్తం తింటలేదు ఒక్కటిసారి. మొత్తం తింటే అది మీదికి వస్తుంది అని చెప్పేసి దానికి అర్థమైపోయినట్టున్నది. మనోళ్ళు అయితే ఆడవాళ్ళు ఈడవాళ్ళు మంచిగానే మంది కూర్చున్నారు. ఇవాళ ఎట్లయినా సరే చేపల పులుసు పెట్టుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యారా మరి ఏందో తెలియదు. చేపలు పడిందే ఇంటికోమని చెప్పేసి కూర్చున్నారు. ఇక్కడ గంటకు చేప పడ్డట్టు పడుతుంది. మనోనికైతే ఒకటి పడ్డది అటు సైడు, మంచిగా ఉంది. 1 కిలో అయితే కావచ్చు. బాగాసేపు అవుతుంది కూర్చొని నెరవేడు ఆయనతో కొట్టికిండి. ఇప్పటికైతే అంతకుముందు 2-3 పడ్డట్టున్నాయి. మనోనికి పులుసుగా అయితే మొత్తం అవుతుంది అని చెప్పి అనుకున్నాడు. కాకపోతే మళ్ళీ ఎత్తుండు కాలం వేసిండు. ఏమైంది మళ్ళొటికినా ఇంకోటి పడ్డది. వాటి వేసు రాల్సిన లేదు, ఇటు భలే ఎక్కుతుండు తిన. మా వాళ్ళకైతే ఒక్కటి పడతలే. వీళ్ళు ఈ మిట్కరిసుడే బాగుంది ఈ కుండికి అయితే. అది మంచిగా తినడానికి అలవాటు అయింది. వీళ్ళు కేరళ వేసుడు తప్ప వీళ్ళకు చేపలు పడేది లేదు. అరే పోయింది అది. గాలైంది అది, బేర్లో పెట్టాను. अभी मजा आएगा ना भिड़ो. అదే పుక్కలకిందిరా పుక్కుందా మొత్తం దోశ స్పీడ్ ఎక్కుతున్నావా మామ? మామూలు ఒకటి అయితే పడ్డది. అప్పటి నుంచి వెయిట్ చేసిండు, ఇప్పుడే ఒకటి పడ్డది మామూలుగా అయితే. తట్టింది ఆవురా, తట్టిందిరా. ఓ పొడా ఉందా, పీకిందా? చేపలు తినడానికి వచ్చినాయి, నాసు తింటున్నాయి. 2 గంటలు అయింది, ఒక్క చేప గుడి వేయగలేడు. ఇక ఇవి వాడే పని అయితే కనిపించలేదు. మొత్తం అన్ని ముళ్ళ ముడి ఏరుకొని సపరేట్గా జంప్ అయింది. బెటరు, టైం కూడా బాగా అయిపోయింది. అవి వాడేసి అయ్యాయి వాపస్. చేపలు ఎన్ని వాడే చూపిస్తా మీకు. ఈ గేదె దిగుతుంది కానీ ఒక్కటి పడతలేదు. చేపలకి ఇవి అయితే పడ్డాయి. 1 2 3 4 5 6
చాలు ఇద్దరికైతే కూరకు మొత్తం అయితే అయింది.